హలో స్టూడెంట్స్. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ ఫిఫ్త్ సెమిస్టర్లోని యూనిట్ 1లో పోయట్రీ టాపిక్ హౌ హ్యాపీ ఈజ్ ద లిటిల్ స్టోన్ రిటర్న్ బై అమెరికన్ పోయెట్ ఎమిలీ డికిన్సన్. సో ఎమిలీ డికిన్సన్ రాసిన పోయం యొక్క సమ్మరీ నేను మీకు ఈ వీడియో లెసన్లో వివరిస్తాను. లెట్స్ రీడ్ ద పోయం. హౌ హ్యాపీ ఈజ్ ద లిటిల్ స్టోన్. సో ఈ పోయంలో ఎమిలీ డికిన్సన్ సింప్లిసిటీ యొక్క గొప్పతనం గురించి వివరిస్తుంది. సో దీన్ని సింప్లిసిటీ అనే టైటిల్ తో కూడా దీన్ని పిలుస్తారు ఈ పోయంని. సో ఇక్కడ స్పీకర్ పోయెట్ యొక్క థీమ్స్ ఏంటి అంటే హ్యాపీనెస్, పీస్ అండ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. వీటిని మనం థీమ్స్ గా చూడొచ్చు ఇందులో. సో ఇక్కడ లిటిల్ స్టోన్ అనేది ఒక సింబల్ గా వాడబడింది. దేనికి సింబల్ గా అంటే హ్యాపీనెస్ కి సింబల్ గా. స్ట్రెస్ నుంచి దూరంగా హాయిగా హ్యాపీగా ఉండడమే అది. సో దానికి సింబల్ గా రిప్రజెంటేటివ్ గా పోయెట్ లిటిల్ స్టోన్ ని తీసుకుంది. సో ఇందులో రైమ్ స్కీమ్ చూడండి. ఏ ఏ బిబి సిసి చూడండి, ఎండింగ్ రైమ్. స్టోన్ అలోన్, ఏ ఏ, కరియర్స్ ఫియర్స్, బిబి, బ్రౌన్ ఆన్, సిసి. సో ఏఏ బిబి సిసి అనే రైమ్ స్కీమ్ ఇందులో చూస్తాం మనము. అలాగే ఇక్కడ సింప్లిసిటీ యొక్క ప్రాముఖ్యతను పోయేది మనకి చెప్తాను. లెట్స్ రీడ్ ద లైన్స్. సో హౌ హ్యాపీ ఇస్ ద లిటిల్ స్టోన్ దట్ రాంబుల్స్ ఇన్ ద రోడ్ అలోన్. రాంబుల్ అంటే ఎటువంటి ఎయిమ్ లేకుండా, డెస్టినేషన్ లేకుండా మూవ్ కావడం. సో ఎటువంటి గమ్యం లేకుండా, లక్ష్యం లేకుండా తిరగడాన్ని రాంబుల్స్ అంటారు. సో ఇక్కడ లిటిల్ స్టోన్ కి ఎటువంటి లక్ష్యము, గమ్యము ఏమీ లేదు జీవితంలో. కానీ మనుషులకి లక్ష్యం ఉంటుంది, గమ్యం ఉంటుంది. సో ఇక్కడ ఎమిలీ డికిన్సన్ మనకి ఈ స్టోన్ ని పర్సానిఫై చేస్తుంది. పర్సానిఫై అంటే పర్సానిఫికేషన్ అంటే, సో ఇది ఒక లిటరరీ డివైస్ ఇది. సో ఇక్కడ పోయెట్ స్టోన్ కి, రాయి అనేది ఒక ఇన్అనిమేట్ ఆబ్జెక్ట్, ప్రాణం లేని ఒక వస్తువు. ఆ ప్రాణం లేని వస్తువుకి హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ని ఆపాదిస్తుంది, మనిషి యొక్క లక్షణాన్ని ఆపాదిస్తుంది. అంటే మనిషి యొక్క లక్షణాలు అంటే ఇమోషన్, హ్యాపీనెస్, జాయ్, సాడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ స్టోన్ కి ఆపాదించి చెప్తుంది. సో ఈ పర్సానిఫికేషన్ త్రూఅవుట్ ద పోయం మనకి కనిపిస్తుంది. సో అట్లా ఈ పోయంలో మనము చూస్తాం. సో రాంబిల్స్ అంటే మూవ్ ఎయిమ్లెస్లీ అని. సో ఇక్కడ ఒక లిటిల్ స్టోన్ రోడ్ పైన ఎటువంటి గమ్యం లేకుండా, గాలి వస్తే కొట్టుకుపోతుంది, కాలు తగిలితే మూవ్ అవుతుంది. సో దానికి ఎటువంటి లక్ష్యం లేకుండా అది ముందుకు వెనుకకి కదులుతూ ఆ, ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడ అలాగే అండ్ డజంట్ కేర్ అబౌట్ కరియర్స్. సో ఏంటి ఏంటి అంటే కరియర్స్ అండ్ ఎగ్జిజెన్సీస్ నెవర్ ఫియర్స్. ఎగ్జిజెన్సీ అంటే ఇది అండ్ అర్జెంట్ నీడ్, ఎటువంటి అర్జెంట్ అవసరము, నీడ్స్ ఏమి ఉండవు దానికి, దాని గురించి ఏమి బాధపడదు, నెవర్ ఫియర్స్. అలాగే స్టోన్ డజంట్ కేర్ అబౌట్ కరియర్స్. సో దానికి ప్రొఫెషనల్ గ్రోత్ అని, కెరియర్ గ్రోత్ అని, జీవితంలో పైకి ఎదగాలని అటువంటివి ఏమి ఉండవు. సో డజంట్ కేర్. అలాగే దానికి ఎటువంటి అర్జెంట్ నీడ్స్ కూడా ఉండవు. మనుషులకు ఉన్న అర్జెంట్ సిచ్యువేషన్స్ ఏమి కూడా డిమాండ్ చేయవు. సో అటువంటి నుంచి చాలా దూరంగా, భయం లేకుండా ఉంటుంది లిటిల్ స్టోన్. అలాగే whose coat of elemental brown a passing universe put on. సో ఇక్కడ ఎలిమెంటల్ బ్రౌన్ అంటే ఇది రిలేటెడ్ టు ది పవర్స్ ఆఫ్ నేచర్ అన్నమాట. సో నేచర్ సంబంధించిన పవర్. సో హూస్ కోట్ ఆఫ్ ఎలిమెంటల్ బ్రౌన్. ఇక్కడ పోయంలో మనకి కోట్ అంటే ఇక్కడ విచ్ ఇస్ విచ్ ఇస్ టు వేర్ ఆన్ ద బాడీ. సో ఇక్కడ స్టోన్ కి కోట్ ఏంటి అంటే, సో ఇది డస్ట్ పడి లేదా డిస్కలర్ అయ్యి అటువంటివి మనకి ఆ యూనివర్స్ లో, నేచర్ లో జరుగుతూ ఉంటుంది. సో అటువంటిది ఏమీ లేదు. ఇది ఏ పాసింగ్ యూనివర్స్ పుట్ ఆన్. అలాగే అండ్ ఇండిపెండెంట్ యాజ్ ద సన్ అసోసియేట్స్ ఆర్ గ్లోస్ అలోన్. సో ఇక్కడ ఈ ఈ స్టాంజాలో మనకి ఒక రకంగా క్లియర్ గా ఏం చెప్తుందంటే,
మనకి స్టోన్ అనేది ఇట్ వుడ్ నాట్ వేర్ ఎ కోట్ అది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఆ స్టోన్ మే కలర్డ్ ఆర్ ఇట్ మే కవర్డ్ విత్ డస్ట్. సో మడి అంటొచ్చు, డస్ట్ అంటవచ్చు. ఈ విధంగా అయ్యుండొచ్చు ఏదైనా. సో ఇదంతా కూడా యూనివర్స్‌లో జరుగుతుంది. అలాగే సో ఇక్కడ ఇంత ఇలా సన్ లాగా గూడా ఇది ఇండిపెండెంట్‌గా ఉంటుంది. సో కంపేర్ చేస్తా ఉంది. అండ్ ఇండిపెండెంట్ యాస్ ద సన్. సన్ ఏ విధంగా అయితే స్వతంత్రంగా ప్రకాశిస్తాడో, వెలుతురుని సొంతంగా ఇస్తాడో, ఎవరిపై డిపెండ్ కాకుండా, అంత ఇండిపెండెంట్ లైఫ్‌ని ఈ లిటిల్ స్టోన్ లీడ్ చేస్తా ఉంది. చాలా హ్యాపీ అండ్ ఇండిపెండెంట్ సింపుల్ లైఫ్. సో ఎట్లయితే సన్ అసోసియేట్స్ ఆర్ గ్లోస్ అలోన్ సొంతంగా తన వెలుతురును శక్తిని ఇస్తాడో, అలాగే ఈ లిటిల్ స్టోన్ కూడా చాలా హ్యాపీగా సింపుల్ లైఫ్‌ని, స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌ని, ఎటువంటి అర్జెంట్ నీడ్స్ లేకుండా కెరియర్ ఆహ్, స్ట్రెస్ లేకుండా, అటువంటి ఫియర్ లేకుండా చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తుంది. సో, ఫుల్‌ఫిల్లింగ్ అబ్సల్యూట్ డిక్రీ ఇన్ క్యాజువల్ సింప్లిసిటీ. సో, డిక్రీ అంటే అన్ అఫీషియల్ ఆర్డర్. ఇక్కడ మనకి ఒక రకంగా కమాండ్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తూ అంటే గాలి, వెలుతురు సంబంధించి నేచర్‌లో ఎలా అయితే అలా జరుగుతుంది. అటువంటి వాటిని అన్నిటిని ఫుల్‌ఫిల్ చేస్తూ తన యొక్క సింపుల్ లైఫ్‌ని ఇది లీడ్ చేస్తా ఉంది. సో, అందుకే ఇది చాలా ఇండి ఇండిపెండెంట్ ఇది. కానీ మనిషి మనిషి అలా ఆహ్, హ్యూమన్ హ్యూమన్ ఏం చేస్తారు? హి హాస్ టు దే హావ్ దే హావ్ టు స్ట్రగుల్ ఇన్ ది లైఫ్. మనమేమో బాగా స్ట్రగుల్ చేస్తాం. క్యారియర్స్ గురించి, హ్యాపీగా ఉండాలని గురించి. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. సో, ఈ విధంగా ఆహ్, లిటిల్ స్టోన్ అనేది హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉంది. సో, ఇది గ్లోసరీ ఇది. మీనింగ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చదివి వినిపించాను. రాంబుల్, ఎక్సిజెన్సీ, ఎలిమెంటల్, అసోసియేట్, డిక్రీ. సో, ఇది ఎమిలీ డికిన్సన్ యొక్క పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్ ఎట్లా యూనిక్‌గా ఉన్నది అనేది ఇందులో. ఆమె ఎక్కువగా డాషెస్‌ని, వర్డ్స్‌ని క్యాపిటలైజ్ చేయడము, అలాగే పాజెస్ వాడడము ఆమె పోయెట్రీలో చూస్తాం. ఇది ఒక ఆమె యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హర్ పోయెట్రీ. So Emily Dickinson, American poet. So she was unrecognized in her own time. She began writing poetry at a young age, though she wrote more than 1700 short poems. Only seven were published in her lifetime. సో డికిన్సన్ ఆమె జీవించినప్పుడు ఆమెను ఎవరు గుర్తించలేదు పోయిట్‌గా. తర్వాత ఆమె యంగ్ ఏజ్‌లోనే పోయెట్రీ రాయడం మొదలుపెట్టింది. సో దాదాపు 1700 షార్ట్ పోయెమ్స్ రాసింది. కానీ ఆమె జీవించిన అప్పుడు మాత్రం ఓన్లీ 7 మాత్రమే పబ్లిష్ చేయబడ్డాయి. ఆమె మరణాంతరమే ఆమె పోయెమ్స్ ఎక్కువగా బయటికొచ్చాయి. ఆహ్, ప్రపంచానికి తెలిసాయి. Her poems deal with basic human concerns like love, pain, fame, death, and immortality, and reflect an intense inner struggle. సో ఆమె పోయమ్స్ ఎక్కువగా మనకి ప్రేమ, బాధ, కీర్తి, మరణము, అలాగే మరణం లేకుండా ఉండడము, సో, అమరత్వము. అలాగే మనిషిలో ఉన్న ఒక ఈ తీవ్రమైన అంతఃసంఘర్షణ, ఇన్నర్ స్ట్రగుల్ గురించి మనం ఆ పోయెమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి. సో, మనం పోయెమ్‌లోకి వెళ్దాం. దాని యొక్క సమ్మరీ చదువుదాం. డికిన్సన్స్ పోయెమ్స్ ఆర్ యూనిక్, కంటైనింగ్ షార్ట్ లైన్స్, అన్‌కన్వెన్షనల్ క్యాపిటలైజేషన్, పాజెస్ అండ్ డాషెస్. సో, ఆమె పోయెమ్స్ ఎక్కువగా చాలా ప్రత్యేకమైనవి, యూనిక్‌గా ఉంటాయి. ఎలాగంటే ఆమె పోయెమ్స్ చాలా వరకు షార్ట్ లైన్స్ ఉంటాయి. తక్కువ 10 లైన్స్, 12 లైన్స్ ఈ విధంగా తక్కువ లైన్స్‌లో ఉంటాయి. అందులో గూడా ఆహ్, అన్‌కన్వెన్షనల్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. కొన్ని ఆహ్, మొదటి పదాలకు, మధ్యలో పదాలకు కొన్నిటికి ఆమె క్యాపిటల్స్ చేస్తుంది. అలాగే పాజెస్ గూడా ఉంటాయి. అంటే విరామాలు గూడా ఉంటాయి. విరామ చిహ్నాలుంటాయి. డాషెస్ ఉంటాయి. సో, ఇది ఆమె ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హర్ పోయెట్రీ. మెనీ ఆఫ్ హర్ పోయెమ్స్ ఆర్ మెలాంకాలిక్. మెలంకాలిక్ అంటే సాడ్ బాధతో కూడుకున్న పోయెమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఆమెకి. డీలింగ్ విత్ థీమ్స్ ఆఫ్ డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ. సో, ఆమె పోయెమ్స్ ఎక్కువగా డెత్‌కి సంబంధించి పోయెమ్స్ ఉన్నాయి. 'హౌ హ్యాపీ ఈజ్ ఎ లిటిల్ స్టోన్' ఈజ్ అన్ ఇన్‌స్పిరేషనల్ పోయెమ్. ద పోయెట్ అడ్రెసెస్ ద థీమ్ ఆఫ్ హ్యాపీనెస్. సో, ఈ పోయెమ్‌లో పోయెట్ హ్యాపీనెస్ అనే నేపథ్యాన్ని మనకి వివరిస్తుంది. ఏ విధంగా మనిషి హ్యాపీగా ఉండవచ్చని. షీ ఎంఫసైజెస్ ద ప్లెజర్ ఆఫ్ సింప్లిసిటీ ఇన్ లైఫ్.
సో జీవితంలో సింప్లిసిటీ యొక్క ఆనందం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఈమె ఈ పోయంలో నొక్కి చెప్తా ఉంది మనకి. ద పోయం ఎక్స్‌ప్లెయిన్స్ దట్ సింప్లిసిటీ ఇన్ లైఫ్ ఈస్ ద కీ టు ఏ హ్యాపీ ఎగ్జిస్టెన్స్. సో ఈ పోయం మనకి ఏం వివరిస్తుంది అంటే, సో జీవితంలో హ్యాపీగా ఉండాలంటే సరళం సరళత్వం చాలా ముఖ్యం. సింప్లిసిటీగా ఉండడమే చాలా ముఖ్యం. ద పోయెట్ యూజెస్ అన్ అన్‌కన్వెన్షనల్ స్టైల్ యూజింగ్ డాషెస్ అండ్ క్యాపిటలైజింగ్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ఈచ్ లైన్. సో మనకి పోయంలో అన్ని మొదటి లెటర్స్ అన్ని కూడా క్యాపిటల్‌తో మొదలైతాయి. అలాగే అక్కడక్కడ డాషెస్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇది ఆహ్, ద రైమ్ స్కీమ్ ఈస్ ఏఏబీబీసీసీ. ఇప్పటిదాకా మనం రైమ్ స్కీమ్ చెప్పుకున్నాం. ఎండ్ రైమ్. ద పోయెట్ షోస్ హౌ హ్యూమన్ లైఫ్ కాంట్రాస్ట్ విత్ ద లైఫ్ ఆఫ్ ఎ లిటిల్ స్టోన్. సో ఇక్కడ పోయెట్ ఏంటంటే ఏ విధంగా మనిషి యొక్క జీవితము ఒక చిన్న రాయికి జీవితానికి విరుద్ధంగా ఉంది. ఏ విధంగా మనం కాంట్రాస్ట్‌గా ఉన్నాం మన జీవితం అని చెప్తాం. అంటే అది ఎంత హాయిగా ఉంది. మనం ఎంత ఇబ్బందులతో, బాధలతో, డిప్రెషన్‌తో, స్ట్రెస్‌తో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నాం. Dickinson personifies a little stone, enjoying its stress-free, carefree and salted life. సో డికిన్సన్ ముందే చెప్పాను పర్సానిఫై చేసింది ఈ స్టోన్‌ని. అంటే మనిషి యొక్క లక్షణాలను దానికి ఆపాదించింది. అలా లిటిల్ స్టోన్ ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంది. ఎంత కేర్ ఫ్రీగా ఉంది. సాల్టెడ్ లైఫ్ ఎంత ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తా ఉంది అని చెప్తాను. ద స్పీకర్ అర్జెస్ అస్ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ వర్క్ ప్రెషర్. సో మనకి ఇక్కడ స్పీకర్ ఏం చెప్తా ఉంది అంటే మనము ఈ స్ట్రెస్ నుండి, వర్క్ యొక్క ఒత్తిడి నుండి దూరంగా హ్యాపీ లైఫ్ గడపమని చెప్తా ఉంది. షీ అట్రిబ్యూట్స్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ అదర్ ఎమోషన్స్ టు ది లిటిల్ ఇనానిమేట్ స్టోన్. సో ఈ విధంగా ప్రాణం లేని ఆ రాయికి మనిషి యొక్క లక్షణాలు అంటే సంతోషము అటువంటి వాటిని ఆమె ఆపాదించి చెప్పింది. ద లిటిల్ స్టోన్ ఈజ్ అన్‌వరీడ్ బై ఇట్స్ డైరెక్షన్. యాజ్ ఇట్ మూవ్స్ ఆర్ రోల్స్ ఎయిమ్‌లెస్‌లీ అంటే ఏమిటి గమ్యం లేకుండా విత్ ద ఫోర్స్ ఆఫ్ విండ్, వాటర్ ఆర్ నేచర్. సో ఆ చిన్న రాయి ఎటువంటి గమ్యం లేకుండా గాలి యొక్క గాలి వీచినప్పుడు గానీ, నీరు వచ్చినప్పుడు గానీ, నీటితో కొట్టుకుపోతుంది. గాలొస్తే గాలితో ఎగిరిపోతుంది. నేచర్‌లో ఎటువంటివి జరిగినా గానీ అవి అంతా గూడా రాయి ఇష్టమున్న డైరెక్షన్‌లో పోతుంది. దానికంటూ ఒక లక్ష్యం లేదు. ఆ విధంగా హ్యాపీగా ఉంటుంది. ఇట్ డజంట్ వరీ అబౌట్ ఇట్స్ కరియర్. దానికి ఆ కరియర్ గ్రోత్ గురించి ఏమి వరీ లేదు. నేను ఇంకెట్లా గ్రో చేయాలి లైఫ్‌లో గ్రోత్ ఎట్లా, ప్రొఫెషనల్ గ్రోత్ ఎట్లా అటువంటి ఏమి లేదు. యాస్ హ్యూమన్స్ డూ ఇన్ దేర్ లైఫ్స్. ద స్టోన్ ఈస్ యాస్ ఇండిపెండెంట్ యాస్ ద సన్ విచ్ గ్లోస్ అలోన్. ఇక్కడ పోయెట్ స్టోన్‌ని స్టోన్ యొక్క ఇండిపెండెన్స్‌ని సన్ యొక్క ఇండిపెండెన్స్‌తో పోలుస్తున్నాడు. ఎందుకంటే ఇది సిమిలీ ఒక రకం సిమిలీ ఇది. ఉపమాలంకారం. సన్ ఏదైతే ఇండిపెండెంట్‌గా స్వతంత్రంగా తన వెలుతురును తానే ఇవ్వగలుగుతుంది. ఎవరిపైన ఆధారపడదు. అలాగే స్టోన్ గూడా ఇండిపెండెంట్‌గా ఉంటుందని చెప్తా ఉంది. ద పోయెమ్ సజెస్ట్స్ దట్ వి షుడ్ టేక్ లైఫ్ యాస్ ఇట్ ఈస్. పోయెమ్ ఏం సజెస్ట్ చేస్తుంది మనకి జీవితాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోవాలి. నాట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్. మన భవిష్యత్తు గురించి ఏమాత్రం బెంగపడొద్దు. వి షుడ్ ఎగ్జిస్ట్ లైక్ ఎ లిటిల్ స్టోన్ అన్‌ట్రబుల్డ్ బై ది కాంప్లెక్సిటీస్ ఆఫ్ లైఫ్. మనం లిటిల్ స్టోన్ లాగానే హాయిగా జీవించాలి. సో మన జీవితంలో ఉన్న సంఘర్షణలను మనం దూరం పెట్టాలి. ద పోయమ్స్ ఎంఫసిస్ on the stone's contentment and freedom suggest an exploration of the individual's search for fulfillment amidst the complexity of modern life. సో ఈ మోడర్న్ లైఫ్‌లో అధునాతన జీవితంలో ఉన్న ఈ సంఘర్షణను ఈ పోయం ఆహ్, ఈ మనిషి యొక్క సంఘర్షణ ఆ తర్వాత ఈ మోడర్న్ లైఫ్‌లో ఆధునిక జీవితంలో పడే బాధలు, ఇబ్బందుల్ని మనకి ఈ పోయెట్ దూరంగా ఉండమని, లిటిల్ స్టోన్ లాగా హ్యాపీగా ఉండమని మనకి చెప్తాం. స్వేచ్ఛగా, హ్యాపీగా, హాయిగా ఉండమని చెప్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.